హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజు అన్వేషణ. ఇక్కడ కొంతమంది ఉన్నారు మన పూషగూడెం పంచాయతీ నుంచి. మన ఉప సర్పంచ్ గారు అండ్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం కదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప సర్పంచ్ అడుగుదాము. ఇక్కడ ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే అక్క, ఇప్పుడు మీరు ఉప సర్పంచ్గా మన పూషగూడెం పంచాయతీ ఎన్నికయ్యారు అక్క. పూషగూడెం పంచాయతీ నుంచి ఉప సర్పంచ్ ఎన్నికయ్యారు అక్క ఈ 2025లో. అయితే మీకు ఎలా అనిపిస్తుంది అక్క? మీరు ఈరోజు మళ్ళీ మనకి ప్రమాణ స్వీకారం కూడా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అక్క మీకు? చాలా ఆనందంగా ఉంది ఉప సర్పంచ్ అయినందుకు. ఓకే. నాతో పాటు నా వార్డు మెంబర్లందరూ కూడా చాలా కృషి చేశారు. ఓకే. వాళ్ళందరికి కూడా నా అభినందనలు. ఓకే అక్క, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీ పదవి కాలం కదా అక్క, 5 సంవత్సరాలు మీ పదవి కాలము. మరి మన పంచాయతీని అభివృద్ధి దశలో తీసుకెళ్తారంటారా మీరు? అంటే మీ వంతు మీరు తీసుకెళ్ళగలరా? మా వంతు నేనైతే సాయపడతా. నా వంతు నాకు చేతనైన వరకు సాయపడతా. ఎలా అనిపిస్తుంది అక్క ఈరోజు ప్రమాణ స్వీకారం మీరు చేశారు కదా? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం, చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అక్క. మిగతా వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే అక్క, మీ పేరు అక్క? నా పేరు దుర్గా శ్రీదేవి. అక్క మీరు ఎన్నో వార్డు అక్క? నాది రెండో వార్డు. అక్క మీరు ఇప్పుడు రెండో వార్డు నుంచి గెలుపు పొందారు అక్క, ఎలా అనిపిస్తుంది అక్క మీకు? నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన రాజు ఏమంటారంటే నువ్వు రెండో వార్డు సభ్యురాలు చేసిన కాబట్టి నీకు ఎలా ఉందని ఇంకా పక్కన ఉన్నారు, వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క అక్క నమస్తే. అక్క ఇప్పుడు మీరు ఎన్నో వార్డు నుంచి గెలుపొందారు అక్క? మీరు 5వ వార్డా. పేరేంటి అక్క మీ పేరు? విజయ నిర్మల. ఎలా అనిపిస్తుంది అక్క మరి మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉందా? ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందా? థ్యాంక్ యూ అక్క. మాట్లాడతారా? వార్డు ఇప్పుడు మీరు ఎన్నో వార్డు నుంచి గెలిచారక్క? 7వ వార్డా. ఎలా అనిపిస్తుంది అక్క ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదక్క? చాలా సంతోషంగా ఉందా? అంతులేని సంతోషమా? ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఇంకో అంకుల్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకుల్ గారు కాదు. ఇప్పుడు ఈ అంకుల్ గారు మన పంచాయతీ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన పంచాయతీకి చాలా కృషి చేస్తారు, మంచి పనులు చేస్తారు. అంకుల్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు గురించి అడిగి తెలుసుకుందాం. అంకుల్ నమస్కారం. అంకుల్ ఎలా అనిపిస్తుంది అంకుల్ ఈరోజు మన వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేశారు కదా? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? గత 2 సంవత్సరాల నుంచి పాలకవర్గం లేనందువలన గ్రామ పంచాయతీలో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సరైన టైంలో రాకపోగా అక్కడ గ్రామ పంచాయతీ కార్మికులంతా అభివృద్ధి కుంటుబడి ఉన్నది. కాబట్టి ఈ రోజున నూతన పాలకవర్గం సర్పంచ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మా గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇతరితర ఏ సమస్యలు వచ్చినా మేము సర్పంచ్ గారికి మరియు మా వార్డు మెంబర్లు మా పాలకవర్గానికి తీసుకెళ్లి మా గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవడం కోసం పూర్తి బాధ్యత ఈ పాలకవర్గం తీసుకుంటుంది అనేది మేము ఆశిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు గెలుపు తర్వాత ఈ రోజు మళ్ళీ ఏమంటారు ప్రమాణ స్వీకారం ఎలా అనిపిస్తుంది? గత 2 సంవత్సరాల నుంచి లేని పాలకవర్గం ఈ రోజున సర్పంచ్ ఎన్నికలు జరగటం, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయటము, ఓకే, గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారు అనే ఉద్దేశం మీద చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి వాళ్ళు అడిగితే మంచి చూస్తారు, మాకు లాంటి వాళ్ళు అడిగితే ఏం చూస్తారు?